వెస్టేజ్ అనేది పరిచయమైంది. నాకు వెస్టేజ్ అనేది పరిచయమైంది. ఆహ్, అన్ మనకి వెస్టేజ్‌లో ఉండే నార్మ్స్ ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రొడక్ట్. ఫస్ట్ డేనే మా ఫ్రెండ్ దగ్గర నేను ఆహ్, ఏం చెప్తా ఒక అష్యూరెన్స్ తీసుకున్నానన్నమాట. ఏంటి అంటే ఆహ్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. నేనెవ్వరికీ ప్రొడక్ట్ అనేది షేర్ చేయను. జస్ట్ నాకు ప్రొడక్ట్స్ చాలా బావున్నాయి గాబట్టి, క్వాలిటీ ఉన్నాయి గాబట్టి నేను మాత్రమే వాడుకుంటాను అన్న ఉద్దేశంతో నేనప్పుడే అష్యూరెన్స్ తీసుకొని నన్నెవ్వరికీ చెప్పొద్దు. అసలు షేరే చేయొద్దు అన్న కాన్సెప్ట్ మీద మాత్రమే నేను ఆ రోజుల్లో వెస్టేజ్ ఐడీ వేసుకున్నానండి. ప్రతి నెల ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ తీసుకునేదాన్ని. కానీ నేను ఇప్పుడు ఇలా శ్రీదేవి మేడంగా తయారవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రొడక్ట్ రిజల్ట్ అన్నమాట. ఎప్పుడైతే మా బాబుకి స్కిన్ అలర్జీ బాగా ఎక్కువగా ఉంది. నాకు డ్యూటీస్ టైమింగ్స్ ఫుడ్ ఆల్టర్‌నేషన్ అంటే మా డ్యూటీ టైమింగ్స్‌లో టైమ్‌కి ఫుడ్ తీసుకునే ఫెసిలిటీ ఉండదనమాట. వాటి వల్ల గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, దీంతో బాగా ఆహ్, ఇంట్లో సఫర్ అవుతున్నాం. ఎప్పుడైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ చేంజ్ చేసిన తర్వాత మా బాబు స్కిన్ ఎలర్జీ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆయిలు, అలోవెరా కాంబినేషన్ వాడిన తర్వాత బాగా సివియర్‌గా ఉన్న గ్యాస్ ట్రబుల్ అనేది ఆహ్, నార్మ్ నేను నార్మల్‌గా ఉండి మసాలాలన్నీ తినడానికి అన్నిటికి సహకరించడం స్టార్ట్ చేసిందనమాట. అప్పుడు ఏ ప్రొడక్ట్ రిజల్ట్ అయితే నేను తీసుకున్నానో, తీసుకొని నేను రిజల్ట్ తీసుకోవడం వల్ల మాత్రమే యూజ్ లేదు. ఈ రిజల్ట్‌ని 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా నేనెలాంటి యూజ్ తీసుకున్నానో వాళ్ళకి కూడా ఉంటది అన్న ఉద్దేశంతోటి ఫస్ట్ చిన్నగా జస్ట్ ఎవరికైతే నాలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారో, ఎక్కువ టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్స్ గానీ, సెలైన్‌లు గానీ పెట్టించుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. మనం బిజినెస్ మోటివ్‌లో వెళ్ళగూడదు అన్న ఉద్దేశంతో జస్ట్ చిన్నగా షేర్ స్టార్ట్ చేశాను. కంపెనీ నార్మ్స్ ఎందుకు పెట్టింది అనేది నాకు నిజంగా అర్థమైందనమాట. ఫస్ట్ యూజ్ చేసి తర్వాతే షేర్ చేయండి అని ఎందుకు పెట్టింది అంటే, యూజ్ చేసిన వెస్టీజ్‌ని ఎవ్వరైనా సరే షేర్ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో చేంజెస్ కానివ్వండి, హెల్త్‌లో చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ చేంజెస్ చూసిన తర్వాత ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయాల్సిందే. ఎందుకంటే మంచిని పంచడం అనేది మానవుడి నైజం గాబట్టి ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అలా స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను ప్రొడక్ట్ షేర్ చేస్తున్నానో నాకు ఫీడ్‌బ్యాక్ అనేది పాజిటివ్‌గా రావడం జరిగింది. మాకు గ్యాస్ ట్రబుల్ చాలా తగ్గింది. డిష్ వాష్ లిక్విడ్ వల్ల హ్యాండ్స్ రఫ్‌గా అవ్వడం తగ్గిపోయాయి. సోప్ వల్ల స్కిన్ హార్డ్‌నెస్ అనేది తగ్గిపోయింది. ఇవన్నీ నాకు రావడం జరుగుతుందనమాట. కానీ నేనప్పుడు నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. అక్కడ మీటింగ్స్ జరిగేవి కాదు. ఒంగోలులో మాత్రమే మీటింగ్స్ జరిగేవి. ఆహ్, అంత దూరం నుంచి మీటింగ్స్ రావడానికి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. చూపించకపోతే మా అప్ప అప్లైనర్స్ జ్యోతి మేడం అండ్ శివకోటి సార్ ఒక్క మీటింగ్‌కైనా రండి అని చాలా రిక్వెస్ట్ చేశారు. ఆహ్, చేస్తే ఎంఎస్ఆర్ సార్ మిమ్మల్ని ఒక్కసారి మీటింగ్‌కి అటెండ్ అవ్వమంటున్నారు అని చెప్పారనమాట. చెప్తే సరే ఆహ్, అంత స్థాయి వ్యక్తి ఒక మాట చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా వినాలి. అప్లైనర్స్‌ని గౌరవించాలి అన్న ఒక్క ఉద్దేశంతోటి నేను ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు నాకనిపించిందనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నేను టైం ఎందుకు వేస్ట్ చేశాను అనేది నాకర్థం కాలేదు. ఇంతమంది మంచిని షేర్ చేసుకుంటూ వాళ్ళు ఇన్‌కమ్‌ని షేర్ చేస్తున్నారు. మంచిని షేర్ చేస్తున్నారు. ఏ బిజినెస్‌లో అయినా ఆహ్, ఎవరైతే పై స్థాయిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ ఒస్తది. వాళ్ళ కింద డౌన్‌లైనర్స్‌గా ఉండే వాళ్ళకి అమౌంటు రాదు. ఎలా చెప్పాలంటే ఒక మనిషిని తొక్కితేనే ఇంకొకళ్ళు పైకెళ్తారు అనేదే ఉంటదనమాట ప్రతి దాంట్లో. అందుకనే నేను పెద్ద ఇవన్నీ బిలీవ్ చేయను. కానీ ఎంఎస్ఆర్ సార్ మాటలు విన్న తర్వాత, వెస్టేజ్‌లో ఉన్న విలువలు అర్థం చేసుకున్న తర్వాత, అసోసియేషన్ గొప్పదనం తెలుసుకున్న తర్వాత, ఇంకా టైమ్ వేస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మనం దీన్ని వెస్టేజ్ చెయ్యాల్సిందే అని కంపల్సరీగా పట్టుబట్టా అన్నమాట. కానీ అప్పటికి ఇంకా కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇందులో భాగంగానే
గ్రేట్ లీడర్ సురేష్ సార్ గానివ్వండి, ఆనంద్ సార్ గానివ్వండి, రవి సార్ గానివ్వండి, ప్రసాద్ సారు, శోభ మేడం, దినేష్ సారు వీళ్ళందరూ ఆహ్, నా టీమ్‌లోకి రావడం, వాళ్ళతో సోపతి నిర్ణయిస్తది మన జీవితం అంటారు గదా! వాళ్ళతో జర్నీ, ఆహ్, వాళ్ళకి కావాల్సిన డౌట్స్ క్లియర్ చేయడం. వాళ్ళ వల్ల నేను నాలెడ్జ్ నా టీమ్‌కి ఇది కావాలి అని నేను కొత్త విషయం నేర్చుకోవడం. అంటే ఫస్ట్‌లో ప్రొడక్టే నేను షేర్ చేయను అనే వ్యక్తిని ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చే స్థాయికి ఫోన్ చేసాడు అన్నయ్య మాధవ్ అన్న. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చే స్థాయికి వెస్టేజ్ నన్ను తయారు చేసిందని చెప్పొచ్చు. వెస్టేజ్‌లో ఉండే విలువలు ప్రొడక్ట్ రిజల్ట్ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఇంకొకటి ఆహ్, నే నేనిప్పుడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, హ్మ్. రిజల్ట్ అనేది మనం ఒక్కళ్ళమే తీసుకోకూడదు. అందరికీ షేర్ చేయాలి. అది ఒక రైట్ పర్సన్‌కి రైట్ ప్రొడక్ట్ వెళ్తేనే రిజల్ట్ అనేది కరెక్ట్‌గా వస్తది. కాబట్టి మనం డాక్టర్స్ కాదు. మనం డయాగ్నోసిస్‌లు చేసి మనం మందులేమి రాసివ్వట్లేదు. జస్ట్ మనం హెల్త్ ప్రమోటర్స్. హెల్త్ ప్రమోటర్స్ ఏం చేయాలి అంటే, దాని గురించి కనీసం ఒక సప్లిమెంట్ గురించి బ్రీఫ్ నాలెడ్జ్ గనక మనం తీసుకోగలిగితే ఎవ్వరికి ఇవ్వగూడదు అని తెలిస్తే, మిగతా వాళ్ళకి అందరికి మనం ఇవ్వచ్చు. అనేది నా కాన్సెప్టు. అందుకనే ఎవరికివ్వాలి అనే కాకుండా, ఎవ్వరికివ్వకూడదు అనే కాన్సెప్ట్ గూడా మేము సప్లిమెంట్స్‌లో చెప్పడం జరుగుతుంది. దానివల్లేంటంటే ఆహ్, లాభం ఎంత జరుగుతుందో, నష్టం జరగకుండా ఆపడం గూడా జరుగుతుందనమాట. అది నా ఉద్దేశం. ఇంకా ఇన్‌కమ్‌కొస్తే నేను 19 ఇయర్స్ బ్యాక్ అంటే 2007లో నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు నా సాలరీ వచ్చేసి 9,000. ఇప్పుడు అంటే 18 ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి 19థ్ ఇయర్ జర్నీ చేస్తున్నాను నేను మెడికల్ ఫీల్డ్‌లో. ఇప్పుడు నా సాలరీ 1,00,000 అన్నమాట. నేను చాలా రోజులు వేస్ట్ చేసి వెస్టేజ్‌లో 1 ½ ఇయర్ బ్యాక్ ఆహ్, నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసేసి రూ. 93 వచ్చింది. నేను మాత్రమే కొనుక్కున్నప్పుడు. హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసేసి 74,000 తీసుకున్నా అన్నమాట. ఇంక జర్నీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూడండి. 9,000 నుంచి 1,00,000కి రావడానికేమో 19 సంవత్సరాలు పట్టింది. రూ. 93 దగ్గర నుంచి 74,000 రావడానికి 19 నెలలు మాత్రమే పట్టింది. సింపుల్ అండి. డబ్బులెక్కడున్నాయో అక్కడ మనం వర్క్ చేయకుండా, డబ్బులెక్కడ లేవో అక్కడ పడి పడి పని చేసి, మన శ్రమని వేరే వాళ్ళు ధనవంతులవ్వడానికి పెట్టుబడిగా పెడుతున్నాం. కానీ నా ఉద్దేశ్యం ఏందంటే, మన శ్రమని మనం ధనవంతులవ్వడానికే పెట్టుబడి పెట్టుకుంటే, మన లైఫ్ చేంజ్ అవుతుంది. మన ఫ్యామిలీ స్థితి చేంజ్ అవుతుంది. అలాగే ఆహ్, మనం వేరే వాళ్ళకి గూడా లైఫ్ ఇచ్చే అవకాశం ఎందులోనూ లేదు. ఒక వెస్టేజ్‌లో మాత్రమే ఉంది. అంత గొప్ప విలువలు కలిగిన వెస్టేజ్‌ని ఎంఎస్ఆర్ అసోసియేషన్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆహ్, టైం లేదు సార్. ఇంకా అందుకని నేను ప్రొడక్ట్ స్టార్ట్ జేస్తున్నాను. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మనం ఈరోజు వెస్టేజ్ ప్రైమ్ సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆహ్, పేరులోనే ఉంది. ఏంటి అంటే ప్రైమ్ సప్లిమెంట్స్. ప్రైమ్ అంటే అర్థం ఏంటంటే ప్రధానమైన లేదా అత్యున్నత స్థితిలో ఉన్న సప్లిమెంట్స్. వెస్టేజ్ కంపెనీలో ఉండే అన్ని ప్రొడక్ట్స్ లోనూ అత్యున్నత స్థాయిలో కొన్ని సప్లిమెంట్స్‌ని తీసుకొచ్చింది. వాటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి? అవి ఎలా వర్క్ అవుతాయి? మనం ఎలా వాడుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఎందుకు దాంట్లో క్వాలిటీస్ ఏంటి? అంత అత్యున్నతంగా తీసుకొచ్చిన సప్లిమెంట్స్‌లో ఏ క్వాలిటీ ఉందనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. వీటిని ఆహ్, ప్రీమియం ప్రొడక్ట్స్ అంటాం మనం. దీంట్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసేసి అధిక నాణ్యత మరియు శక్తివంతమైన సమ్మేళనం. కాంబినేషన్ అనేది పవర్‌ఫుల్‌గా ఉంటది. ప్లస్ క్వాలిటీ అనేది అత్యధికంగా ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాలిఫికేషను ప్రైమ్ ప్రొడక్ట్స్‌లో. రెండోదొచ్చేసేసి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య అవసరాలపై దృష్టి పెట్టారనమాట. అది డీటాక్స్ అవ్వచ్చు. అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్‌ని బయటకి తీసుకురావడానికి అవ్వచ్చు. యాంటీ ఏజింగ్ వయసు తొందరగా మీద పడి సెల్యులార్ డ్యామేజ్ జరగకుండా కాపాడడానికి అవ్వచ్చు. తర్వాత మన ఎముకలు, జాయింట్లు బలంగా ఉండడానికి అవ్వచ్చు. మనం కొత్త ఆహ్,
జీవనశైలిని అవలంబిస్తున్నాం. పాత తరంలో వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు, ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, దానికి తగిన తిండి తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము. తర్వాత శారీరక శ్రమ తక్కువ చేస్తున్నాము. ప్రతి ఒక్కదానికి స్విచ్ నొక్కితే ఇంట్లో పనులన్నీ అయిపోయేలాగా మనం అరేంజ్ చేసుకున్నాము. అలాంటి వాళ్ళకి ఎనర్జీని యాడ్ చేయడానికి, వాళ్ళ లైఫ్‌ని ఆరోగ్యంగా ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోవడానికి గూడా ఈ సప్లిమెంట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ చేస్తాయి. ఇంకోటి ఇది అంతర్జాతీయ స్థాయిలో క్వాలిటీ ఉంటుందన్నమాట. విజ్ఞానపూర్వక సమ్మేళనాలు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ మరియు అంతర్జాతీయ స్థాయిలో దీని క్వాలిటీ అనేది ఉంటుంది. ప్రైమ్ ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. కానీ వాటి అవైలబిలిటీని బట్టి వాటి కాస్ట్‌ని కంపెనీ నిర్ణయించడం జరుగుతుంది. సాధారణంగా దొరికే ప్రొడక్ట్స్ కాదు. అలాగే ఎంతైతే మీరు ధర చెల్లిస్తున్నారో దానికి 100 రెట్లు మీరు దాని వల్ల ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు. అలాగే మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే జీవన శైలికి హెల్త్‌ని యాడ్ చేసి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని పెంచడానికి ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి వెస్టేజ్ ప్రైమ్‌లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్. రెండోదొచ్చేసి సీబక్తాన్. 3 ఎనర్జీ బూస్టర్. 4 సీఎండి. 5 కాంబయోటిక్స్. 6 అబ్జార్బెంట్ సబ్లింగ్వల్ స్ప్రేస్. ఈ స్ప్రేస్ 6 రకాల స్ప్రేస్‌ని కంపెనీ మనకి ఇంట్రొడ్యూస్ చేసింది. ఒకటొచ్చేసి విటమిన్ సి, విటమిన్ డి, బి12, మల్టీవిటమిన్, బయోటిన్ స్ప్రే, మెలటోనిన్ స్ప్రే. సెవెంత్ వచ్చేసి వెస్టేజ్ ప్రైమ్ మల్టీవిటమిన్ విటా ప్లస్ మినరల్ గమ్మీస్ అన్నమాట. ఈ 7 ప్రొడక్ట్‌లు ప్రైమ్ ప్రొడక్ట్స్‌గా కంపెనీ విడుదల చేసింది. ఫస్ట్ మనం క్రిల్ ఆయిల్ గురించి తెలుసుకుందాము. క్రిల్ అనేది ఒక రొయ్య జాతికి చెందింది. దాని నుంచి ఆయిల్ తీస్తారు. ఆహ్, ఒక్ ఒక్క మాటలో చెప్పాలి క్రిల్ ఆయిల్ గురించి అంటే, క్రిల్ ఆయిల్ ఈక్వల్ టు బెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది. ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. దీంట్లో బెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అంటే అస్తాక్సాంతిన్ అని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు దాన్ని. అది కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇంత బెస్ట్ ప్రొడక్ట్ క్రిల్ ఆయిల్ వల్ల మెయిన్ గుణం ఏందంటే, ఎంత బలమైన చెడు కొలెస్ట్రాల్ కాంపోనెంట్ అయినా సరే, క్రిల్ ఆయిల్ మనం రెగ్యులర్‌గా వాడడం ద్వారా అది బ్రేకౌట్ అయిపోయేసి ఆహ్, మీ రక్తంలో ఎల్‌డిఎల్ స్థాయి అనేది తగ్గి, హెచ్‌డిఎల్ స్థాయి అంటే ఏమంటారు మంచి కొలెస్ట్రాల్ అనేది పెరిగి, చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. ఎంత స్ట్రాంగ్‌గా చెడు కొలెస్ట్రాల్ పేరుకున్నా కూడా అది బ్రేక్ డౌన్ అయ్యి మీకు రక్తంలో కలిసిపోతుందన్నమాట. తర్వాత ప్రధాన ప్రయోజనాలు. క్రిల్ ఆయిల్ వల్ల మనకి మెయిన్ యూజెస్ ఏంటి అంటే మంచి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని సమతుల్యం చేస్తుంది. మీకు మంచి కొలెస్ట్రాల్ రక్తంలో ఎక్కువున్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువున్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ 2 ఎప్పుడైతే మీకు బ్యాలెన్స్‌గా సమతుల్యంగా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాగే జాయింట్ ఆరోగ్యం. ఎప్పుడైతే జాయింట్స్‌లో రక్త ప్రసరణ సరిగా ఉండి, గుజ్జు అన్నీ సరిగా ఉంటాయో, అప్పుడే మనకి ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి మనం ఎస్కేప్ అవుతాం. కాబట్టి అలాగే బరువు తగ్గడంలో గూడా క్రిల్ ఆయిల్ అనేది యూజ్ అవుతది. ఆడవాళ్ళ సమస్యలు ఈ రోజుల్లో బ్లడ్ సప్లై వల్ల చాలా లేడీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటికి ఒక మంచి సొల్యూషన్ రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి క్రిల్ ఆయిల్ అని చెప్పొచ్చు. అలాగే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. మెదడులో ఏదైనా నరాలు సన్నగా అయిపోయినా వాటన్నిటికి ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా వాటికి క్రిల్ ఆయిల్ బ్రహ్మాండంగా వర్క్ అవుతది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌గా వర్క్ అవుతుంది. దీనివల్ల ఫ్రీ రాడికల్స్‌తో క్రిల్ ఆయిల్ సమర్థవంతంగా పోరాడగలుగుతుంది. దీన్ని ఎలా వాడాలి అంటే గుర్తుపెట్టుకోండి లీడర్స్ క్రిల్ ఆయిల్ మాత్రం ఆహారంతో పాటు తీసుకోవాలి. ఆహారంతో పాటు అంటే మనం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక 2 ముద్దల అన్నం తిన్న తర్వాత క్రిల్ ఆయిల్ క్యాప్సూల్‌ని
వాటర్‌తో మింగేసేసి మిగతా భోజనాన్ని కంటిన్యూ చేయాలి. అన్నంతో పాటు తీసుకున్నప్పుడు మీకు అరుగుదల స్థాయి బాగా ఉంటది. అబ్జార్ప్షన్ లెవెల్ అంటే శోషణ స్థితి గూడా ఎక్కువగా ఉంటది krill ఆయిలు. మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా 90% అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట డైజెషన్ ప్రాసెస్‌లో. అందుకని krill ఆయిల్‌ని ఆహారంతో పాటుగా తీసుకోవాలి. తర్వాత ఎవరికైతే ఇది ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఇది ఎవరికైతే ఇవ్వకూడదు అంటే ఎవరికైతే ఆహ్, సీ ఫుడ్ అలర్జీ ఉంటుంది గదా! రొయ్యలు, చేపలు ఇలాంటివి తింటే పడని వాళ్ళుంటారు. వాళ్ళకి krill ఆయిల్ అనేది మనం సజెస్ట్ చేయగూడదు. ప్రతి సప్లిమెంట్ ప్రెగ్నెంట్ వుమెన్‌కి మనం ఎప్పుడు సజెస్ట్ చేయగూడదు. ఎందుకు అంటే వాళ్ళు హార్మోనల్ ఇంబాలెన్స్‌లో ఉంటారు. కొన్ని హార్మోన్స్ హై స్థాయిలో ఉంటాయి గాబట్టి, సప్లిమెంట్స్ ఓన్లీ డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే ఆహ్, పాలిచ్చే తల్లులకైనా, ప్రెగ్నెన్సీ మదర్స్‌కైనా డాక్టర్స్ సజెషన్ లేకుండా మనం సప్లిమెంట్స్ అనేవి సజెస్ట్ చేయగూడదు. తర్వాత రక్తస్రావ సమస్యలు. కొంతమందేంటంటే బ్లడ్ థిన్నర్స్ వాడతా ఉంటారు. అంటే ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ ఇట్లాంటివి వాడతా ఉంటారు. ఆ వాడే వాళ్ళకి కూడా krill ఆయిలు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకోటేందంటే ఇది krill ఆయిలు బ్లడ్ థిన్నర్‌గా యూజ్ అవుతది. ప్లస్ బ్లడ్ సప్లైకి కూడా బాగా బూస్ట్ చేస్తది. కాబట్టి ఏదైనా ఆపరేషన్ చేసే ముందు 2 వారాలు, చేసిన తర్వాత కనీసం 2-3 నెలల వరకు మనం krill ఆయిల్‌ని సజెస్ట్ చేయగూడదు. ఎందుకంటే సర్జరీ సైట్ పూర్తిగా హీల్ అవ్వకుండా అంటే పూర్తిగా పుండు మానకుండా మనం krill ఆయిల్ గనకిస్తే అక్కడ మళ్ళీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది krill ఆయిలు. దానివల్ల ఏమవుతుందంటే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మీరు krill ఆయిల్ సజెస్ట్ చేసేటప్పుడు ఈ మధ్య రీసెంట్‌గా ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా? లేదు ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ అట్లాంటి పోస్ట్ చేసుకుంటా ఉంటారు గదా! మీకేమన్నా సర్జరీ పోస్ట్ చేస్తున్నారా? అని కనుక్కొని తర్వాత krill ఆయిల్ ఇవ్వాలి. అలాగే ఎవరికైనా సర్జరీ పోస్ట్ చేస్తే 2 వారాల ముందరే మీరు ఈ టాబ్లెట్స్ అన్నీ సప్లిమెంట్స్ అన్నీ ఆపేయండి అని అంటే బ్లడ్ థిన్నర్స్ ఆపేయమని ఆల్రెడీ డాక్టర్ గారు చెప్తారు. కానీ ఇది బ్లడ్ థిన్నర్‌గా యూజ్ అవుతదని పేషెంట్‌కి తెలీదు కాబట్టి దీన్ని కూడా ఆపేయాలి అని చెప్పేసేసి మనం సజెస్ట్ చేయాలి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి వెస్టేజ్ సీ బక్తాన్. krill ఆయిల్ వచ్చేసి బెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఒకే పదంలో చెప్పాలంటే. అలాగే సీబక్తాన్ అనేది ఒకే పదంలో చెప్పాలంటే సీబక్తాన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సీబక్తాన్. ఇదొచ్చేసేసి లెహ్ లేదా హిమాలయన్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే ఇది ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో ముఖ్యంగా లడఖ్‌లో ఎక్కువగా లభించిద్దనమాట. దీనికి ఇంకో పేరే వండర్ బెర్రీ అన్నమాట. బెర్రీ ఫ్రూట్స్ అన్నిట్లోనూ ఒక వండర్ బెర్రీ అద్భుతాలను సృష్టించే బెర్రీగా సీబక్తాన్ని పేర్కొంటారు. దీంట్లో ఏముంటాయంటే మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు చూసాము, 6 చూసాము, 9 చూసాము. కానీ ఇందులో చూడండి 3, 6, 7 అండ్ 9 అంటే రేర్‌గా దొరికే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ 7 కూడా ఇందులో మనకి లభిస్తదనమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ 7 ఏం చేస్తది అంటే మీకు చెడు కొవ్వుని తగ్గిస్తుంది. మంచి కొవ్వుని పెంచి రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా ముఖ్య పాత్ర వహిస్తుందనమాట. ఈ ముఖ్య పాత్ర వహించడం వల్ల మీకు కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్‌లో ఉంటది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తది. బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తది. అలాగే ఇందులో విటమిన్ ఏ ఉంది, సి ఉంది, ఈ ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. బయోఫ్లావనాయిడ్స్ అంటే మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, బాడీలో ఇన్‌ఫ్లమేషన్ క్రియేట్ అవుతది. దానికి ఇప్పుడు మనం యాంటీబయోటిక్స్ ఇవన్నీ వాడుతున్నాం గదా! అలా కూడా సీబక్తాన్ మనకి వర్క్ అవుతుందనమాట. తర్వాత అమినో ఆమ్లాలు. ఏంటి అంటే మనకి టిష్యూ రిపేర్ ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి టిష్యూ డ్యామేజ్ అయినా అంటే ఇప్పుడు హ్మ్, క్యాన్సర్ వాళ్ళున్నారు కదా! వాళ్ళకి మనం ఏం చేస్తాము వాళ్ళకి థెరపీ ఇస్తారు. రేడియేషన్ థెరపీ. ఇచ్చినప్పుడు సెల్స్ అనేవి పక్కనుండే సరౌండింగ్ ఎఫెక్టెడ్ ఏరియా కాకుండా సరౌండింగ్ ఉండే టిష్యూ అంతా డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ మళ్ళీ రిపేర్ చేయడానికి గూడా సీబక్తాన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఎక్కడైనా తక్కువ హార్మోన్ ఇప్పుడు థైరాయిడ్ ఉంది. అది సక్రమంగా రిలీజ్ అవ్వాలి అంటే అలాంటి హార్మోన్స్ రిలీజ్‌కి గూడా
సీబక్తాన్ చాలా బాగా వర్క్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే చాలా యూజెస్ ఉన్నాయి. మన స్కిన్‌కి యూజ్ అవుతది. ఇమ్యూనిటీకి యూజ్ అవుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్‌కి యూజ్ అవుతుంది. హార్ట్‌కి యూజ్ అవుతుంది. చెప్పా కదా! శక్తి స్థాయిల్ని పెంచడానికి అంటే ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి మీకు ఎప్పుడైనా వీక్‌గా అనిపిస్తే ఒక్క సీబక్తాన్ వేసుకుంటే మనకు ఆ రోజంతా చాలా ఎనర్జీగా ఉంటదనమాట. ఆహ్, అలాగే మెయిన్ వచ్చేసి స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. దీని డోసేజ్ ఎలా తీసుకోవాలి అంటే, రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ అన్నం తిన్న అరగంట తర్వాత తీసుకోవాలి. ఎవరు యూజ్ చేయకూడదు అంటే, ప్రెగ్నెన్సీ మదర్స్ యూజ్ చేయకూడదు. ఇది కూడా బ్లడ్ థిన్నర్‌గా యూజ్ అవుతుంది కాబట్టి, శస్త్రచికిత్స ముందు 2 వీక్స్ బిఫోర్ యూజ్ చేయకూడదు. అలాగే ఎకోస్ప్రిన్, క్లోప్రోగ్లిన్ అంటే బ్లడ్ థిన్నర్స్‌గా ఆల్రెడీ మందులు వాడుతున్నప్పుడు వీటి డోసేజులు చూసి ఇవ్వాలి. అలర్జీ ఉన్నవాళ్ళు కొంతమందికి బెర్రీస్ అంటే అలర్జీ ఉంటది. అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ ఇలాంటివి ఆల్రెడీ వాళ్ళకి అలర్జీ ఉన్నప్పుడు మనం ఇది కూడా బెర్రీ జాతికి చెందిందే కాబట్టి, మనం వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేయకూడదు. సార్ ఓకేనా? ఫాస్ట్ అయిందా? అంటే చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. అందుకని ఫాస్ట్‌గా చెప్తున్నాను. ఓకేనా సార్? ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే థాంక్ యూ. మేడం. నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ అన్నమాట. ఎనర్జీ బూస్టర్ అనేది పేరులోనే ఉంది. ఎనర్జీ శక్తిని బూస్ట్ చేసేది అనేది. ఇది మగవాళ్ళకి యూజ్ చేస్తారు. ఇది పాత పద్ధతిలో అంటే అశ్వగంధ, సర్పగంధ పేర్లు వింటుంటేనే ఇవి పురాతన కాలంలో వాడేవి అని తెలుస్తుంది. దాన్ని మన వెస్టేజ్ కంపెనీ ఆధునిక పద్ధతిలో మనకి అందిస్తుందనమాట. అశ్వగంధ చాలా 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 అంటే జెంట్స్‌కి ఎక్కువ స్ట్రెస్‌కి గురయ్యే వాళ్ళు జెంట్సే. దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు కానివ్వండి, సిస్టమ్స్ ముందు కూర్చునే వాళ్ళు కానివ్వండి, ఇలా చాలా మంది ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఎవరికైతే ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మనం వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఇందులో ఏముంటాయంటే అశ్వగంధ ఉంటుంది, సర్పగంధ ఉంటుంది, అర్జున, హరిటకి, బిబిత ఇలాంటి అరుదైన కాంబినేషన్స్ సెట్ చేయడం వల్ల ఇది ఓన్లీ జెంట్స్‌కి మాత్రమే యూజ్ చేస్తారు. ఓన్లీ అశ్వగంధ అయితే లేడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఓన్లీ జెంట్స్‌కి మాత్రమే మనం సజెస్ట్ చేయాలి. దీనివల్ల యూజెస్ ఏంటో చూడండి. శారీరక మరియు మానసిక స్టామినాని పెంచుతుంది. ఫిజికల్ గావనివ్వండి, మెంటల్ గావనివ్వండి, శక్తిననేది బూస్ట్ చేస్తుందనమాట. అలాగే స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఆహ్, ఇప్పుడు ఈ మధ్యలో కార్టిసాల్ స్థాయి ఎక్కువైపోతుందనమాట. జరిగిన సర్వేలన్నిట్లో గూడా జెంట్స్ జెంట్స్‌లో కార్టికల్ స్థాయి అనేది బాగా ఎక్కువైపోయింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్‌కి గురవుతున్నారు. మేల్స్ అని. అలాగే వీళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు అని చాలా సర్వేస్ మనకి తెలియజేస్తున్నాయి. దానికొక బెస్ట్ సొల్యూషన్ వచ్చేసేసి ఎనర్జీ బూస్ట్ అన్నమాట. అలాగే ఇది గుండె పనితీరుకు గూడా మెరుగుపరుస్తుంది. బ్లడ్ సప్లై ఇష్యూస్‌ని రిజాల్వ్ చేసి బ్లడ్ సప్లైని ఎక్ మెరుగుపరుస్తుంది. సహజంగానే ఇందులో ఉన్న అశ్వగంధ, సర్పగంధ వీటి కాంబినేషన్స్ వల్ల బీపీ గూడా కంట్రోల్‌లో ఉంటది. దీంట్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. రోజుకి 1 మాత్రమే తీసుకోవాలి. ఆహ్, ఎక్కువగా నైట్ తీసుకుంటే దీనివల్ల యూజ్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ నైట్ తీసుకుంటే ఎక్కువ దీనివల్ల యూజెస్ ఉంటాయి. దీన్ని ఎవరు తీసుకోకూడదు అంటే కామన్‌గా ప్రెగ్నెన్సీ వుమెన్, ఫీడింగ్ మదర్స్ అంటే పిల్లలకి పాలిచ్చే మదర్స్ అనేవాళ్ళు ఆహ్, ఏది తీసుకోకూడదు. అలాగే చిన్న పిల్లలకి వాడకూడదు. దీన్ని ఎక్కువ సన్‌లైట్ ఉండే ఏరియాలో కాకుండా కూల్‌గా, డ్రైగా ఉండే ప్లేసెస్‌లో వీటిని పెట్టుకోవాలి. చూడండి ఇది ఎనర్జీ బూస్ట్. తర్వాత ఒక గొప్ప ప్రొడక్ట్ దగ్గరకొచ్చి నిజం చెప్పాలంటే మనం సీఎండీ అండి. వెస్టేజ్ సీఎండీ అంటే కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అన్నమాట. పేరులోనే ఇచ్చారు. మన శరీరానికి కావాల్సిన మినరల్స్ మొత్తాన్ని కాన్సంట్రేటెడ్‌గా అంటే చుక్కల్లో
మనకి అవైలబిలిటీగా పెట్టారు యాక్చువల్లీ చెప్పాలంటే. జనరల్‌గా మనకొచ్చేసేసి మన బాడీకి ఎసెన్షియల్ అంటే అవసరంగా కావాల్సినవి 60 మినరల్స్ మాత్రమే. కానీ వెస్టేజ్ మనకి 84 మినరల్స్ అందుబాటులో ఉంచింది సీఎండీ రూపంలో. కానీ మనకు గావాల్సిన 60 కదా! 84 ఎందుకు అంటే 60లో ఏదైనా లోపాలొస్తే 60 రకాల మినరల్స్‌లో ఏదైనా లోపాలొస్తే వెంటనే చూపిచ్చేస్తది మనకి బాడీలో చేంజెస్. కానీ మిగతా 24 ఎప్పుడైతే క్రమంగా లోపిస్తూ ఉంటాయో లాంగ్ టర్మ్‌లో మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయన్నమాట. అందుకని ముందు జాగ్రత్తగా అన్నిటిని సమ్మేళనం చేసి సీఎండీ రూపంలో కంపెనీ మనకి అందిచ్చింది. ఇవి ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే, మన కంపెనీ గ్రేట్‌గా చెప్పొచ్చు. సీఎండీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పేటెంట్ రైట్స్‌ని కలిగి ఉంది. ఇంకెవరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే రైట్ ఎవరికీ లేదనమాట. ఓన్లీ వెస్టేజ్‌కి మాత్రమే ఉంది. ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే, యూఎస్‌లో ఊటా గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. దీంట్లో మెయిన్ కీ ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయి అంటే మెగ్నీషియము, పొటాషియము, కాల్షియము, సోడియము, జింకు, సెలీనియం ఇలా ఇంకా చాలా ట్రేస్ మినరల్స్ అనేవి ఇందులో మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. దీనివల్ల మనకు ఉపయోగం ఏందంటే చాలా మన డైలీ లైఫ్‌లో సోడియం లేకపోయినా, పొటాషియం లేకపోయినా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిక్కలు అంటే కాళ్ళు పట్టుకుపోతున్నాయి, కండరాలు గట్టిగా అయిపోతున్నాయి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని జెప్పేసని వెళ్ళి టాబ్లెట్స్ అదే నొప్పుల మిల్లలు తెచ్చుకొని మింగేస్తూ ఉంటారు. వాటి వల్ల ఇంకా మన బాడీలో కెమికల్ వేస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది తప్పితే దానివల్ల యూజ్ ఏముండదు. యాక్చువల్లీ అది దేనివల్ల వస్తదంటే పొటాషియం అనే మినరల్ డెఫిషియన్సీ వల్ల వస్తది. చిన్న చిన్న డెఫిషియన్సీసే మనము అబ్జర్వ్ చేయకపోవడం వల్ల అది రేపు పెద్ద డిజార్డర్‌గా తయారవుతదనమాట. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ప్లస్ మన లైఫ్ హెల్తీగా లీడ్ చేసుకోవడానికి సీఎంబీ ఈస్ ద బెస్ట్ అనమాట. ఈ సీఎండీని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే చెప్తాను. ఫస్ట్ దీని యూజెస్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన శరీరానికి అవసరమైన ప్రతి మినరల్‌ని సీఎండీ మనకు అందిస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని ఇది చాలా బాగా మెరుగుపరుస్తది. కొంతమందికి అతి దాహంగా ఉండడం, దాహం దాహం అంటుంటారు గదా! అలాంటి జలదాహాన్ని గూడా ఇది కంట్రోల్ జేస్తుంది. అలాగే స్ట్రెస్‌ని రిలీవ్ చేస్తుంది. ఆహ్, మీకు బాడీలో ఎక్కడైనా స్టిఫ్‌నెస్ ఉన్నా వాటన్నిటిని రిలీజ్ చేస్తుంది. అలాగే ఆహ్, ద్రవ సమతుల్యత అంటే ఏంటి అంటే, బాడీలో నీళ్లు ఒక చోట ఉండడం, ఇంకో చోట లేకపోవడం, ఇట్లా అబ్‌నార్మల్‌గా ఉండేదాన్నన్నిటిని బ్యాలెన్స్ చేస్తుందనమాట. అలాగే డైజెషన్‌కి బెస్ట్ సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడం ద్వారా ఇంకా మనం హెల్తీగా ఉంటాం. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, ఒక లీటర్ వాటర్‌కి 5-7 చుక్కలు మాత్రమే యాడ్ జేసుకోవాలి. చూడండి లేడీస్ ఒక 7 డ్రాప్స్‌తో మన లైఫ్ అనేది హెల్తీగా లీడ్ చేసుకునే ఆపర్చునిటీ వెస్టేజ్ కంపెనీ ద్వారా నిజంగా చెప్పాలంటే మనం తీసుకున్నాము. ఇది ఎన్ని లీటర్లు తాగాలి రోజుకి ఇలాగు అంటే 2-3 లీటర్లు. 21 చుక్కల కంటే మనకి అంతకంటే అవసరం లేదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదైనా సరే అది విటమిన్స్ అవనండి, మినరల్స్ అనివ్వండి, ఏదైనా సరే ఎక్కువ తీసుకోవడం అనేది మన శరీరానికి మంచిది కాదు. 21 డ్రాప్స్ హైయెస్ట్ అనమాట. అందుకే 2-3 లీటర్లు మాత్రమే తాగండి. సీఎండీ కలుపుకున్న వాటర్ అని కంపెనీ సజెస్ట్ చేసింది. పిల్లలకి, పెద్దలకి వేరు వేరు మోతాదులో మీరు టీడీఎస్‌ని బట్టి కూడా చేంజ్ చేసుకొని సీఎండీని వాడుకోవచ్చు. దీన్ని ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు అంటే, దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎవ్వరైనా వాడుకోవచ్చు. వాటర్ తాగే ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఇంకొకటి మేడం మా హస్బెండ్ మందు తాగుతారు. అయినా సరే ఆయనకి కూడా ఇవ్వచ్చా సీఎండీ అంటే బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. దానివల్ల వాళ్ళు మందు తాగేటప్పుడు జరిగే లివర్ డ్యామేజ్‌ని గూడా సీఎండీ బ్యాలెన్స్ చేస్తది. దానివల్ల తన లివరు ఇంకా ఎక్కువ రోజులు హెల్తీగా ఉంటదనమాట. కాబట్టి సీఎండీని ఎవ్వరికైనా సజెస్ట్ చేయొచ్చు. ఎవరికి ఇవ్వకూడదు అనేది తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకి మనం డాక్టర్ సలహా లేకుండా మనం ఇవ్వకూడదు. అలాగే ఎవరికైతే మూత్రపిండ సమస్యలున్నాయో, డయాలిసిస్ పేషెంట్‌లు గానివ్వండి, మూత్రపిండాలకు సంబంధించిన ఏవున్నా ఎందుకంటే వాటర్ ఫిల్టరేషన్ అయ్యేది మూత్రపిండాల్లోనే కాబట్టి, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం సీఎండీ సజెస్ట్ చేయకూడదు. కొంతమందికి బ్లడ్‌లో సీరం క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువుంటాయి.
వాళ్ళకి గూడా మనం సీఎండీ సజెస్ట్ చేయకూడదు. కొంతమందికి మినరల్ అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి గూడా ఎవరో రేర్‌గా ఉంటది. వాళ్ళకి కూడా మనం సీఎండీ సజెస్ట్ చేయకూడదు. అలాగే కొంతమందికి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఉంటదనమాట. అంటే సోడియం, పొటాషియం, కాల్షియం అవి వాళ్ళకి స్టేబుల్‌గా ఉండకుండా అందరిలాగా ఎక్కువ తక్కువ అవుతూ ఊరికే హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఉండి సీరియస్ డిజార్డర్స్ ఉండే వాళ్ళకి మనం సీఎండీ సజెస్ట్ చేయకూడదు. వీళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ సీఎండీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక గ్రేట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. అదే ప్రైమ్ కాంబయోటిక్స్ అన్నమాట. ఒక ఏం చెప్పాలంటే క్యాప్సిలిన్ క్యాప్సిల్ అనే ఒక టెక్నిక్‌ని కంపెనీ ఇందులో వాడిందన్నమాట. అందుకే ఇది గ్రేట్ ప్రొడక్ట్ అని చెప్పాను. ఈ కాంబయోటిక్స్ అంటే ఏందంటే ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ 2 కాంబినేషన్‌లో మనం మన బాడీకి కావాల్సిన ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అన్నీ అందిస్తూ ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్‌ని గూడా మన బాడీకి యాడ్ చేస్తుందన్నమాట. అంత గొప్ప కాంబినేషన్‌లో మనకి ఈ కాంబయోటిక్స్‌ని కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ క్యాప్సిల్ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ప్రోబయోటిక్ అంటే ఇది మంచి బాక్టీరియా అన్నమాట. మన బాడీకి చాలా అవసరమైన బాక్టీరియా. వీటి వల్ల మన పేగుల్లో ఉండే మలం అంటాం గదా! మనం తిన్న తర్వాత వచ్చే వేస్ట్ మలాన్ని ఇది గుల్లబరిచి మోషన్ ద్వారా బయటికెళ్ళిపోయేసి ప్రేగులంతా హెల్తీగా ఉండేలాగా ఈ బాక్టీరియా చేస్తుంది. కానీ ఇప్పుడు మనం యాంటీబయోటిక్స్ ఇవన్నీ వాడడం ద్వారా వాటికి చెడు బాక్టీరియా ఏది, మంచి బాక్టీరియా ఏదనేది డిఫరెన్స్ తెలీదు వాళ్ళకి. యాంటీబయోటిక్స్‌కి. దానివల్ల ఏంటంటే అన్నిటిని చంపేస్తాయి. దానివల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. తర్వాత వేస్ట్ అనేది గుల్లబారకుండా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో పేగుల్లో మలం అలాగే పేరుకుపోతుంది. దానివల్ల ఫర్దర్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ లాగా చూడండి క్యాప్సిల్ పైన క్యాప్సిల్‌లో ప్రీబయోటిక్స్ అండ్ విటమిన్స్, మినరల్స్‌ని ఇచ్చింది కంపెనీ. లోపల ఉండే చిన్న క్యాప్సిల్ ఉంది గదా! అలాంటి క్యాప్సిల్‌లో ప్రోబయోటిక్స్‌ని ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రోబయోటిక్స్ మన పొట్టలోకి ఎళ్ళగానే యాక్చువల్లీ పైన క్యాప్సూల్‌లోనే ఇస్తే, అందులో ఉండే యాసిడ్ డైజెస్టివ్ ప్రాసెస్‌లో అవన్నీ చచ్చిపోతాయి. ఎందుకంటే అవి ఉండాల్సింది ప్రేగుల్లో అన్నమాట. అందుకని పైన క్యాప్సూల్‌లో మినరల్స్, విటమిన్స్ ప్లస్ ప్రీబయోటిక్స్ ఇచ్చింది. ప్రీబయోటిక్స్ అనేవి మనకి డైజెస్ట్ అవ్వవు. మినరల్స్, విటమిన్స్ బాడీ రిసీవ్ చేసుకొని మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే రికవరీ చేస్తుంది. తర్వాత ఈ లోపలే ఈ క్యాప్సూల్ వచ్చేసేసి మనకి ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి ప్రోబయోటిక్స్ అనేవి రిలీజ్ అయ్యి, ఆ మంచి బాక్టీరియా చేయాల్సిన పనంతా మనకి ప్రేగుల్లో స్టార్ట్ చేసేస్తుందనమాట. ఏదైనా వేస్ట్ ఉంటే దాన్ని డీకంపోజ్ చేసి మలం రూపంలో బయటకొచ్చేలా చేస్తుంది. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లోపల క్లియర్ చేస్తుంది. ఇంత పెద్ద అంటే మన ఏ ప్రాబ్లమ్స్‌తో మనం ఎక్కువ సఫర్ అవుతున్నామో వా దానికి తగినట్టుగా కంపెనీ మనకి బెస్ట్ ప్రొడక్ట్స్‌ని సజెస్ట్ చేసిందన్నమాట. ఇదిగోండి ఇది కాంబయోటిక్స్. ఇదిగోండి దీంట్లోనే ఉంది. బయటి క్యాప్సూల్‌లో విటమిన్‌లు, ఖనిజాలు మరియు ప్రీబయోటిక్స్ ఉంటాయి. లోపల క్యాప్సూల్‌లో ప్రోబయోటిక్స్ అంటే మంచి బాక్టీరియా స్థిరమైన రూపంలో ఉంటుంది. అది దాని యాక్షన్ కోసం ప్రేగుల్లో రిలీజ్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మీకు కావాల్సిన మంచి బాక్టీరియా లభిస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన ప్రాథమిక పోషక అవసరాలు మొత్తం అందించబడతాయి. ఈ ఒక్క క్యాప్సూల్ ద్వారా. దీనివల్ల ఉపయోగాలేంటి కాంబయోటిక్స్ వల్ల అంటే, మీకు రోజువారీ మెయింటెనెన్స్‌కి కావాల్సిన మినరల్స్ అండ్ విటమిన్స్ అనేవి కాంబయోటిక్స్ అందిస్తుంది. అలాగే మీకు సెల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ చేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం డైజెస్టివ్ సిస్టమ్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, జీర్ణక్రియకి గూడా బాగా తోడ్పడుతుంది. ఒక క్యాప్సూల్‌లో మనకు కావాల్సిన ఫుడ్ అంటే సప్లిమెంటరీ ఫుడ్ మొత్తం మనం అందుకోవచ్చనమాట. అలాగే గుండె జబ్బులు గానివ్వండి, షుగర్ కానివ్వండి,
తర్వాత ఆర్థరైటిస్ కానివ్వండి, జలుబు, తర్వాత ఫ్లూ వస్తుంది గదా మనకి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటికి మన శరీరానికి శక్తినిస్తుంది గాబట్టి, ఆల్రెడీ మంచి బాక్టీరియా మన బాడీలో ఉంది కాబట్టి, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికి వ్యతిరేకంగా పోరాడుతుంది మన శరీరం. తర్వాత ఎవరు వాడగూడదు అంటే కామన్‌గా గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు సప్లిమెంట్స్ అనేవి మనం డాక్టర్ సజెషన్ లేకుండా ఇవ్వకూడదు. ప్లస్ చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. తర్వాత ఎవరైనా బాగా డైజెస్టివ్ ఇన్ఫెక్షన్స్‌కి లోపల ఇంటెస్టైనల్ అబ్‌స్ట్రక్షన్ గాని ఇలాంటివి జరిగి వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీరు పైనుంచి మళ్ళీ కాంబయోటిక్స్ అనేవి మనం సజెస్ట్ చేయకూడదు. బాగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువుండే వాళ్ళకి మనం సజెస్ట్ చేయకూడదు. అలాగే ఇంకొకటేందంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగా డ్యామేజెస్‌గా ఉంటది. ఎవరికంటే హెచ్ఐవీ ఉండేవాళ్ళు వీళ్ళుంటారు కదా! వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా మనం కాంబయోటిక్స్ అనేవి ఎందుకంటే మనం లోపల ఏమిస్తున్నాం బాక్టీరియా ఇస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే అలర్జీస్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. ఏ అలర్జీస్ అంటే మనం ప్రోబయోటిక్స్ అంటే ఏం లేదండి పెరుగులో ఉండే బాక్టీరియా అన్నమాట. కొంతమందికి పెరుగు పడని వాళ్ళు చాలా మందుంటారు. అస్సలు పడదండి. మనం తినగానే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తారు కదా! అలాంటి వాళ్ళకి మనం కాంబయోటిక్స్ అనేవి సజెస్ట్ చేయకూడదు. తర్వాత ఇంకొక బెస్ట్ ఏంటంటే వెస్టీజ్ మల్టీ విటమిన్ గమ్మీస్ అన్నమాట. సప్లిమెంట్స్‌కి, క్యాప్సూల్స్‌కి, టాబ్లెట్స్‌కి వీటన్నిటికి ఒక మంచి ప్రత్యామ్నాయం చెప్పాలంటే మల్టీ విటమిన్ గమ్మీస్. చాలా మంది పిల్లలు డెఫిషియన్సీస్‌తో బాధపడుతూ ఉంటారు. కానీ టాబ్లెట్ ఏసుకోమంటే మాత్రం వేసుకోరు. ఎందుకంటే అది స్మెల్‌గా ఉంటది. మింగడానికి కష్టంగా ఉంటది. చాలా రీజన్స్ చెప్తారు. వాటన్నిటికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే మల్టీ విటమిన్ గమ్మీస్ అన్నమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే విటమిన్ ఏ ఉంటది. ఐసైట్ కోసం బాగా యూజ్ అవుతది. విటమిన్ బి అంటే బి6, బి12, బయోటిన్, ఫోలిక్ యాసిడ్ ఆహ్, ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇవన్నీ ఎనర్జీకి యూజ్ అవుతాయన్నమాట. అలాగే విటమిన్ సి వచ్చేసి వ్యాధి నిరోధక శక్తికి బాగా యూజ్ అవుతది. విటమిన్ డి స్ట్రాంగ్ బోన్స్‌కి. విటమిన్ ఇ వచ్చేసి మన చర్మానికి ప్లస్ కణజాల ప్రొటెక్షన్‌కి బాగా యూజ్ అవుతుంది. తర్వాత జింక్, అయోడిన్ వచ్చేసి పిల్లల ఎదుగుదలకి గుర్తుపెట్టుకోండి. పిల్లల ఎదుగుదలకి చాలా బాగా యూజ్ అవుతది. అందుకని మన పిల్లలకి ఖచ్చితంగా మల్టీ విటమిన్ గమ్మీస్ అనేవి మనం వాడుకోవాలి. రోజువారీ అవసరమైన పిల్లలు హెల్తీగా రెడీ చేసిస్తే వాళ్ళు తినరు. ఇప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి మనం ఖచ్చితంగా మల్టీ విటమిన్ గమ్మీస్‌ని పిల్లలకు సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. ప్లస్ చదువులో గూడా వాళ్ళకి కాన్సంట్రేషన్ ఎక్కువ పెరిగి బాగా చదువుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే మంచి ఎనర్జీ వస్తుంది గాబట్టి. అలాగే వాళ్ళు తొందరగా వైట్ హెయిర్ రావడం, కళ్ళు గుంతలు పడిపోవడం, కళ్ళ చుట్టూ నల్లగా అయిపోవటం పిల్లలకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి గదా! వాటన్నిటికి ఒక బెస్ట్ సొల్యూషన్ మల్టీవిటమిన్ గమ్మీస్ అని చెప్పొచ్చు. వాళ్ళ మా హెల్తీ గ్రోయింగ్‌కి కూడా ఇది బాగా వర్క్ అవుతది. ఎలా పిల్లలు అంటున్నారు పెద్దోళ్ళు వాడుకోకూడదా అంటే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా. చిన్న పిల్లలంటే 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరైనా వాడుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే రోజుకు 2 గమ్మీస్ హైయెస్ట్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతుంటే 4 గమ్మీస్ వరకు ఇవ్వచ్చు. పిల్లలకొచ్చేసి 4 ఏళ్లు పైబడిన వాళ్ళకి ఒక గమ్మీ, 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 2 గమ్మీస్ ఇవ్వచ్చనమాట. దీన్ని ఆహ్, అంటే బాగా నమిలి మింగడం వల్ల మన సలైవాలో అంటే నోట్లో ఉమ్ము ఉంటది గదా! ఉమ్ముతో బాగా కలిసినప్పుడు మీకు అబ్జార్ప్షన్ రేట్ బాగా ఎక్కువగా ఉంటది. అందుకని మా బెస్ట్ సజెషన్ అయితే బాగా నమిలి మింగమని సజెస్ట్ చేస్తాము. ఎక్కువ ఇవి పిల్లలేంటంటే చాక్లెట్స్‌లా ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇందాక చెప్పుకున్నాం గదా! మనం అతి సర్వత్రా వర్జేత్ అని. కాబట్టి ఖచ్చితంగా నేనొస్తా ఒకసారి. అధిక మోతాదులో వాడుకోకూడదు. తర్వాత ఇందులో జాగ్రత్తలేంటంటే చిన్న పిల్లలకి అందుబాటులో దీన్ని ఉంచగూడదు. అలాగే ఇది షుగర్ ఫ్రీ. వీటిల్లో స్వీట్‌నర్స్ అనేవి ఉండవు. కాబట్టి పిల్లలకి హెల్తీనే. అయినా సరే ఎక్కువ తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలకి కామన్‌గానే మనం ఏ సప్లిమెంట్ అయినా సరే డాక్టర్ సజెషన్‌తో మాత్రమే ఇవ్వాలి. తర్వాతొచ్చేసి ఇది కూడా పేటెంట్ రైట్ ఉన్న ప్రొడక్ట్.
వెస్టేజ్ అబ్జర్బెంట్ సబ్లింగ్వల్ స్ప్రేస్ అన్నమాట. ఇవి చాలా 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 అంటే అసలు ఇవి ఇంట్రడ్యూస్ చేయడానికే మెయిన్ రీజన్ ఏంటనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒక టాబ్లెట్ మన డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా మనం నోట్లో మింగి అది స్టొమక్‌లోకెళ్ళి తర్వాత అబ్జార్బ్ అయ్యి మన శరీరానికి అది వెళ్ళి సెల్స్ దాన్ని అబ్జార్బ్ చేసుకొని అది వర్క్ చేయడానికి కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి 3 అవర్స్ వరకు టైం తీసుకుంటాయి. కానీ వీటన్నిటికి డిలే. ఇంకోటేందంటే ఇది లివర్‌లో డీటాక్సిఫై అవ్వాలి. లివర్ దగ్గర ప్రాసెస్ అవ్వాలి. స్టమక్ దగ్గర ప్రాసెస్ అవ్వాలి. కాబట్టి అబ్జార్ప్షన్ రేటు 10% నుంచి 60% వరకు మాత్రమే ఉంటదనమాట. హైయెస్ట్ అంటే మహా అయితే 80% వరకు ఉండొచ్చేమో. కానీ లేట్ ప్రాసెస్సు, తక్కువ అబ్జార్ప్షన్ రేటు, టేస్ట్ బావుండదు. వీటన్నిటికి ప్రత్యామ్నాయంగా మనకి పేటెంట్ రైట్స్‌తో మనకి రిలీజ్ చేసిందే సబ్లింగ్వల్ స్ప్రేస్ అన్నమాట. ఈ స్ప్రే ఎలా వర్క్ అవుతది అంటే అందరికీ ఐడియా ఉంటది. ఎవరికైనా గుండె నొప్పొస్తే ఒక టాబ్లెట్‌ని నాలుక కింద పెడతారు. ఎందుకు పెడతారు అంటే అది వేగవంతంగా పనిచేసేసి ఏదైతే వాళ్ళకి గుండె నొప్పి వల్ల మనిషిని లాస్ అవుతాము అని అనుకుంటామో అది ఫాస్ట్‌గా వర్క్ అవ్వడం వల్ల తిరిగి మనకి మనిషి అనేవాళ్ళు లభిస్తారు. చనిపోయే పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తుంది. అంత ఫాస్ట్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఇలాంటి ప్రాసెస్‌ని మనకి మల్టీవిటమిన్ స్ప్రేస్ కానీ, విటమిన్ డి గాని, సి గాని ఇవన్నీ డైజెషన్ చేసుకొని శరీరం అబ్జార్బ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వీటన్నిటి లాగ్‌ని కంట్రోల్ చేసి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే మీకు అబ్జార్బ్ అయ్యి అందులోనూ 60% నుంచి 90% వరకు అబ్జర్వ్ అయ్యి, మీకు త్వరగా రిజల్ట్ తీసుకురావడానికి ఇంట్రడ్యూస్ చేసిందే సబ్లింగ్వల్ స్ప్రే. దీని యొక్క ప్రయోజనాలేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది వేగవంతంగా పనిచేస్తుంది. తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితాన్నిస్తుంది. గుళికలు, ఇంజెక్షన్‌లు, క్యాప్సిల్స్ వీటన్నిటికి ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి, వృద్ధులకి ఇది చాలా ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటదన్నమాట. ఇంకా ఇందులో చూడండి మనకి ఏమేం స్ప్రేస్ ఉన్నాయనేది ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం. విటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. విటమిన్ డి అనేది కాల్షియంకి మీకు సపోర్టివ్‌గా వర్క్ అవుతుంది. బోన్ స్ట్రెంగ్తెన్‌కి బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి విటమిన్ బి12 అంటేనే శోషణ అని అర్థం. అంటే అబ్జార్ప్షన్ అని అర్థం. మీరు తిన్న ఏదైనా సరే మీకు అబ్జార్బ్ అవ్వాలి. మీకు అది బ్లడ్‌గా కన్వర్ట్ అవ్వాలంటే బి12 ఖచ్చితంగా కావాలి. కాబట్టి బి12 స్ప్రేని సెపరేట్‌గా ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే మల్టీవిటమిన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ కోసం మల్టీవిటమిన్ స్ప్రేని కంపెనీ సజెస్ట్ చేసింది. ఇవి మెయిన్ బయోటిన్ స్ప్రే అండ్ మెలటోనిన్ స్ప్రే. బయోటిన్ స్ప్రే వచ్చేసి ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్ తోటి నెయిల్స్ ప్రాబ్లమ్ తోటి, స్కిన్ ప్రాబ్లమ్ తోటి చాలా మంది సఫర్ అవుతున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే అన్నమాట. హెయిరు, నెయిలు, స్కిన్ను ఈ 3 ప్రాబ్లమ్స్‌కి బయోటిన్ ఒక బెస్ట్ చాయిస్. తర్వాత వచ్చేసి మెలటోనిన్ స్ప్రే. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెస్ వల్ల, వాటి వల్ల నిద్రలేమికి గురయ్యే వాళ్ళు ఎక్కువ మందున్నారు. అలాంటి వాళ్ళ కోసమే మెలటోనిన్ స్ప్రేని అంతకుముందు ఓరల్ స్ప్రేగా ఉండేది. అది తక్కువ అబ్జార్ప్షన్ వల్ల నిద్ర రావడం, లేట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇదొచ్చేసి ఇమ్మీడియేట్‌గా 5 మినిట్స్ లోపలే వర్క్ అవుతుంది. అలా అని ఇది అడిక్ట్ అవ్వలేం. అడిక్షన్ కాదు. అడిక్షన్ రాదు కూడా మెలటోనిన్ స్ప్రేకి. చాలా బాగా వర్క్ అవుతుంది. నిద్రలేమి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి బెస్ట్‌గా వర్క్ అవుతుంది. ఇలా 6 టైప్స్ అంటే ఆల్రెడీ మనకి విటమిన్ డి, సి, బి12 మల్టీవిటమిన్ వీటన్నిటి గురించి తెలుసు కాబట్టి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పా అన్నమాట. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. విజయ్ సార్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు మేడం మాకు ప్రైమ్ ప్రొడక్ట్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరపున. సో కొంతమంది దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లీడర్స్ వెల్కమ్ సార్. ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. రామారావు సార్. గారు
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. ఇవాళ మీరు చెప్పిన ప్రైమ్ ప్రొడక్ట్స్ గురించి మటుకి అసలు మామూలుగా మాకు కొంచెమే తెలుసు నాలెడ్జ్. ఇది వాడుకుంటే బాగుంటది అంటున్నారు. కాకపోతే బాగుంటది అనేది మేము అదే కస్టమర్స్ కి చూస్తున్నాం. కానీ వాళ్ళు చాలా నాలెడ్జ్ మేము గెయిన్ చేశాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈసారి సెషన్ లో మిగతా ప్రొడక్ట్స్ గురించి కూడా ఒక నెక్స్ట్ మంత్ లోనే ఎప్పుడో ప్లాన్ చేసుకొని చెప్పండి మేడం. అవి షుగర్ కానీ బీపీకి కానీ మిగతా వాటికి కూడా కొంచెం అందరికీ కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. మీరు చెప్పింది ఇవే నేను వింటాము. మిగతావి కూడా ఈసారి ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుని చెబితే మా టీం మొత్తం కూడా ఎంజాయ్ చేయగలుగుతారు మేడం. థ్యాంక్ యూ Thank మేడం. you. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సూప్ థ్యాంక్ యూ. సూప్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మంచి సెషన్ బాగా వివరించారు మేడం. అదే విధంగా మీ యొక్క సక్సెస్ జర్నీ కూడా చాలా ఇతరులకు ఆదర్శవంతంగా ఉంది మేడం. మీరు ఈ ప్రొడక్ట్స్ గురించి మరి మాకు అంతకుముందు తెలియదు. తెలుగులో బాగా నీట్ గా మాకు డిస్ప్లే చేసి దేనికి ఉపయోగపడుతుంది ఏందనేది బాగా గొప్పగా వివరించారు. మన రామారావు గారు సార్ చెప్పినట్టు ఇంకా మిగతా ఉన్నాయి చూడండి మేడం. ఇట్లా ఏది మన షుగర్ కానీ బీపీకి కానీ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఈసారి సెషన్ లో మీరు జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ అవ్వాలి మేడం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. వెరీ వెరీ థ్యాంక్ థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు మేడం? బాగున్నాను సార్. ఓకే మేడం. ఈ మల్టీ విటమిన్ సబ్లింగ్వల్ స్ప్రేలు ఉన్నాయి కదా మేడం. ఎస్ సార్. ఈ బయోటిన్ మెల్టోనిన్ ఇది ఒక్కొక్కసారి మేడం. మిగతా 4 ఎన్ని టైమ్స్ మేడం? సార్ మీకు దాంట్లోనే ఇచ్చాను సార్. మీకు విటమిన్ సి వచ్చేసి 3 టైమ్స్ సార్. మేడం. B12 వచ్చేసి సింగిల్ టైమ్. ఓకే. డి కూడా సింగిల్ టైమే. ఓన్లీ విటమిన్ సి మాత్రమే 3 టైమ్స్. ఎస్ సార్. మిగతా అన్ని కూడా సింగిల్ టైమే మేడం. సింగిల్ టైమే. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. అంటే టైం లేదు కదా, అందుకని ఫాస్ట్ గా లాగిచ్చాను సార్. యాక్చువల్లీ డోసెస్ అన్ని కింద సెషన్ లో ఉన్నాయి. మేడం అదే మేడం, టక్కున అర్థం కాక ఏదైనా ఇబ్బంది పడతారేమోనని అందుకోసం. పర్లేదు సార్. పర్లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసాద్ సార్, వింజమూరు టీం. మేడం గారండి, నేను భాగ్యలక్ష్మి. గుడ్ మార్నింగ్ మేడం గారండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. బాగా చెప్పారు మేడం గారండి. చాలా తెలిసినాయి బాగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే సార్, వింజమూరు టీం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు ఈ సెక్షన్ చాలా చక్కగా చెప్పారు మేడం. మీరు చాలా రోజుల తర్వాత జూమ్ మీటింగ్ లో చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది మేడం. దాదాపు ఒక 3-4 నెలలు అయి ఉంటుంది మీరు చెప్పి కూడా. ఎస్ సార్. అంటే డ్యూటీలో కొంచెం బిజీ వర్డ్స్ లో ఉండడం వల్ల నాకు ప్రిపరేషన్ కూడా కుదరలేదు సార్. యాక్చువల్లీ మాధవ్ సార్ ప్రసాద్ సార్ని అంత గొప్ప లీడర్స్ ని కాదని లేవు, అందుకని నైట్ 3 వరకు ఈ పిపిటీలన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇటు సెక్షన్ ఇంకా మరి చెప్పాలి మేడం. అందరికీ కూడా అవగాహన తెప్పియాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మా లీడర్లు అందరూ 100 మెంబర్స్ ఫస్ట్ డే మేము అటెండ్ అవడం. ఇది 6 కి ఓకే సార్. షార్ప్ 6:05 కి 100 మెంబర్స్ అటెండ్ అవడం అంటే ఫస్ట్ టైం. ఓకే సార్. సో చాలా బాగుంది మేడం. ప్రైమ్ Thank you, కేటగిరీ sir. ప్రొడక్ట్స్ గురించి అందరి లీడర్లకి చాలా క్లుప్తంగా వివరంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ చిరంజీవి సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. చెప్పండి సార్. ఇంతకుముందు ఈ ప్రైమ్ ప్రొడక్ట్స్‌లో నాకు తెలియని పాయింట్స్ ఏందంటే మేడం, మీరు తెలియపరిచారు. సీఎండీ వాటరు రోజుకి 3 లీటర్స్ మాత్రమే వాడాలనేది నాకు ఇంతకుముందు తెలియదు మేడం అది. ఎస్ సార్. మీ సెషన్ ద్వారా ఇంత మంచి నాలెడ్జ్ తీసుకున్నందుకు చాలా తెలుసుకున్నాను. వేరే ఇతరులకు కూడా చెప్పడానికి నాకు ఈ సెషన్ బాగా ఉపయోగపడింది అనుకుంటాను. మేడం 3 ఎస్ లీటర్స్ సార్. చిల్డ్రన్స్ కూడా సేమ్ మేడం 3 లీటర్సే మేడం లేదు సార్. చిల్డ్రన్? చిల్డ్రన్స్‌కి మోతాదు తగ్గించి వాళ్ళకి 1 లీటర్ సరిపోతది సార్ వాళ్ళ బాడీ వెయిట్‌కి. ఓకే. థాంక్ యూ పెద్దవాళ్ళకి మేడం. 3 లీటర్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 3 లీటర్స్. ఎస్ సార్. ఓకే. థాంక్ యూ మేడం. ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు చాలా బాగా చెప్పారు మేడం. థాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. సార్ చిన్న ఏంటంటే ఇందాక లక్ష్మణ్ సార్ అడిగారు కదా సార్. విటమిన్ స్ప్రేస్ డోసెస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను. ఒకసారి వినండి. విటమిన్ సి వచ్చేసి 3 స్ప్రేస్ వాడుకోవాలి. విటమిన్ డి వచ్చేసి 1 స్ప్రే. విటమిన్ బి12 వచ్చేసి 1 స్ప్రే. మల్టీవిటమిన్ స్ప్రే వచ్చేసి 3 స్ప్రేస్. బయోటిన్ కూడా 3 స్ప్రేస్. మల్టీవిటమిన్ ప్లస్ సి, బయోటిన్ ఈ 3 మాత్రం 3 స్ప్రేస్ పర్ డే వాడుకోవాలి. మిగతావన్నీ సింగిల్ స్ప్రే సరిపోతాయి. ఓకే సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నిర్మలా మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగా చెప్పారు సార్. మేడం బాగా చెప్పారు మేడం. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ. ప్రొడక్ట్ గురించి నాకు అసలు యాక్చువల్గా తెలియదు మేడం. నేను వచ్చి 3 మంత్స్ అయింది. ఎస్ మేడం. ఇప్పుడు నేను కొంచెం ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ వచ్చింది మేడం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మేడం శ్రీదేవి మేడం. మా థ్యాంక్ యూ సో ఎంఎస్ఆర్ మచ్ సార్. ఆర్మీ గ్రూప్ కి అడిగిన వెంటనే మా సార్ వాళ్ళు, మా అప్లైనర్స్, గ్రేట్ లీడర్స్ మీతో కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు కాదనకుండా మాకు వండర్ఫుల్ గా సెషన్ ఇవ్వడానికి, ఈ ప్రైమ్ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి, మీ వాల్యుబుల్ టైం ని తక్కువ టైంలోనే మాకు మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ థ్యాంక్ సక్సెస్ యూ జర్నీని సార్. కూడా మేము మోటివేట్ అవుతూ ఉంటాము. ఎందుకంటే 19 సంవత్సరాలు అంత కష్టపడి చేసినా గానీ 1 లాక్ రావడానికి చాలా ఇబ్బందులు పడి 19 సంవత్సరాలు పట్టింది. కేవలం సంవత్సరంన్నరలోనే 74,000 తీసుకోవటం, ఇంత ప్రొడక్ట్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయడం అనేది చాలా వండర్ఫుల్ మేడం. ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరొకసారి మా మా టీం మెంబర్స్ అందరూ కోరుకున్నట్టు మీ సెషన్ మరి ఒకసారి మాకు త్వరలోనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈ డిసెంబర్కి మీరు పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ని ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపున, అలాగే ఎంఎస్ఆర్ విస్టీజ్ ఆర్మీ గ్రూప్ తరపున మీరు కంపల్సరీగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్ వెరీ సార్, మచ్ మేడం. విజయ్ సార్ సార్ చెప్పండి. ఇంకొకరు ఉన్నారు చూడండి సార్. ప్రసాద్ సార్. సార్కి ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? మేడంతో మాట్లాడదాం. ఒక్కరు ఉన్నారు సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి. సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ సి భక్తాన్ గురించి చెప్పారు మేడం. ఎస్ అది సార్. ఎవరు వాడుకోకూడదు అనేది కూడా అంతకుముందు నాకు తెలియదు. ఎస్ సార్. కొంతమందికి సజెషన్ చేసేది. ఈ రోజు చెప్పిన సి భక్తాన్ గురించి నాకు చాలా బాగా తెలిసింది మేడం. ఇంకా మిగతా సబ్లింగల్ స్ప్రేల గురించి కూడా అంతకుముందు చెప్పున్నారు. అవి కూడా ఎస్ మేము సార్. తెలుసుకున్నాం మేడం. ఇలా వీక్లీకి 1 టైం అయినా మీరు జూమ్లోకి వచ్చి చెప్తే మాకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ సిఎన్టీ ప్రోగ్రామ్స్ అనేది మనకి మన కావల్లో జరిగినట్లు ఇంకా ఎక్కడెక్కడైనా జరిగినా మాకు తెలుస్తుంది. కానీ మేడం ఈ ప్రోడక్ట్ల గురించి తెలియకపోవటం వల్ల కూడా ఎవరికి ఏమి సజెషన్ చేయలేకపోతున్నాం ధైర్యంగా. ఈరోజు ఎస్ మీరు సార్. చెప్పిన ప్రతిది కూడా మేము నోట్ చేసుకున్నాం. మేము అందరం కూడా ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వస్తాం మేడం. చెప్పిన సెషన్ థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఒకసారి లీడర్స్ అందరూ డిస్ప్లే మీద చూస్తా ఉండండి. నారీ శక్తి ప్రోగ్రామ్ హైదరాబాద్ లో ఈ మంత్ 24వ తారీఖున 27వ తారీఖున జరుగుతా ఉంది. సో అందరూ కూడా లీడర్స్ మీ యొక్క టీం అందరినీ, ఎక్కువగా లేడీస్ కాబట్టి ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఈ యొక్క మీటింగ్ నారీ శక్తి ప్రోగ్రామ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయబోతా ఉన్నది. దాదాపుగా 20,000 మంది పైగా లేడీస్, ఉమెన్ ఆ యొక్క మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి మన యొక్క ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరఫున చాలా గ్రాండ్ గా జరగడానికి
ప్రిపరేషన్ జరుగుతా ఉన్నాయి. సో ఆ టీంలో ఆ యొక్క చరిత్రలో నిలిచిపోయే ఆ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ద్వారా నారీ శక్తి ప్రోగ్రామ్ లో మన పేరు కూడా నిలవాలి, మన పేరు కూడా ఉండాలి అనుకుంటే మన టీం అందరూ కూడా ఎక్కువ మందిని మన టీం ని ప్రమోట్ చేసి ఆ లీడర్స్ మీరు త్వరగా టికెట్స్ అన్ని ఇంకా బుక్ చేసుకొని ఆ యొక్క ప్రోగ్రామ్ లో 27వ తారీఖున జరిగే నారీ శక్తి ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. మరలా రేపు మార్నింగ్ 6 to 7 ఇదే టైంలో బిఫోర్ 5 minutes జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ రోజు శ్రీధర్ మేడం చాలా వండర్ఫుల్ గా చెప్పారు. ఈ రోజు చూసినట్టయితే దాదాపుగా 6:05 కి 100 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైతే ముందుగా జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతూ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు బిఫోరే ఈ యొక్క సెషన్ లో జాయిన్ అవడానికి మీ టీం ని మోటివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వండర్ఫుల్ సెషన్స్ రోజు మనకి దొరుకుతా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఈ యొక్క జూమ్ సెషన్ మిస్ చేసుకోకుండా మీ టీం అందరికి నాలెడ్జ్ ని ఇవ్వడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. శ్రీధర్ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెస్టిజియన్స్. విష్ యూ వెల్. ఇంతటితో ఈ యొక్క జూమ్ సెషన్ ని క్లోజ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.